హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోతారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ ఎవరీ వీడియోస్. అండ్ ఈ వీడియో అయితే మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది, కాయ మిషన్ చేయడం అండ్ అమ్మడము. సో ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది. సో అందుకనే వీడియో అయితే కొంచెం అట్లా ఉంటుంది. సో దయచేసి వీడియో అయితే కంపల్సరీగా చూడాలని కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికైతే వీడియోలకి తెలిపోదాం మనం. సో ఇప్పుడు మేమైతే కాయ వేయడానికి పోతున్నాం, సంసారం అంతా తీసుకుని పోతున్నాం అనమాట. సో చోటాపేట గారు క్లీనర్ ఉన్నాడు. సో డ్రైవ్ చేసేది మా అన్న, కాగితాలు గంపలు అన్నీ ఏమేమో వేసారు అన్నీ. సో ఇక్కడ మా అన్న డ్రైవ్ చేస్తుండు. ఈ మేకప్ రాడు అసలు కూసుంటలేడు. చోటాపేట కూసారా కూసుంటలేడు. సో ముందర నడిపించడం కన్నా ఇక్కడ కూర్చుంటే మంచి రిలాక్సింగ్ ఉంది. ఇది కంది పొట్టు, ఇది బెబ్బెరి పొట్టు అన్నీ ఇంటికాడ ఉండే అన్నీ ఆవుకు తీసుకోవడం అనమాట. గంపలు ఇన్ని అనం కాగితాలు, ఇవి కాగితాలు ఏరి చేసిండు చోటాపేటగా. సో శేనికాయతో వచ్చి మొత్తం కింద వారేసినాం. కట్టె సంచులు కాగితాలు. సో కాగితాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ మిషన్ నిన్న ఇక్కడనే పెట్టేసిన, ఇక్కడ ఒక వేరే వాళ్ళది ఉండే. సో నిన్న కాయ ఇక్కడ తిరుగుతుంది. 2 రోజులకు గుత్తకిచ్చిండ్రంట. ఆ బంధం వేయలే, ఇప్పుడు ఈ బంధం వేయలే. అండ్ ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నాయి, అవి కూడా వేయలే. సో ఇదైతే ఈరోజు అయితే అయిపోవచ్చు. బెబ్బరికాయ ఒక్క బుడ్డ కూడా దింపలేదు, అట్లనే ఉంది మొత్తం. ఇంకా మిషన్ అయితే చాలు చేసినాము, బుడ్డ అయితే వేస్తున్నారు, అయిపోవచ్చింది అనమాట. సో మనమైతే వీడియో తీయడానికి పక్కకు వచ్చినాము. మనం వీడియో తీసి అయితే వీళ్ళు నవ్వుతున్నారు అనమాట. వీడియోలో కనిపిస్తాం అన్నట్లు, మరి ఎట్లా అని. సో అతను ట్రాలీ అయితే పెట్టిన, అండ్ ఇతల మిషన్ నడుస్తుంది. సో ట్రాలీ నడితే మళ్ళీ మిషన్ని వదిలేసి ట్రాలీ వేసుకోవాలన్నమాట. ఇంకా ట్రాలీ నిండిందని చెప్పేసి పోస్తున్నాం అనమాట ఫస్ట్ ట్రిప్. సో ఇక్కడైతే లేపుతున్నా చూడండి. వీడియో తీయడానికి అసలు టైం దొరకడం లేదు, చాలా తక్కువ టైం దొరుకుతుంది. సో అందుకని అడ్డం తీసేస్తున్నాం అనమాట. నిన్న కాయేసం పొంగి పగిలిపోయింది. అసలుకి పొద్దు స్నానం దుబ్బుకుంటూనే ఉన్నాం, అసలు టైమే దొరకలేదు వీడియో తీయడానికి. అక్కడక్కడ కూడా తీయలేదు ఇక్కడ, ఎందుకంటే పైన నూకేది నేనన్నమాట. సో అందుకని వీడియో తీయడం కుదరలేదు. మనుషులు కూడా దొరకడం లేదనమాట. మీన ఎత్తి కింద వేయడానికి నలుగురే, మీన నింపుకోవడానికి ఇద్దరమే. సో కొద్ది స్నానం చేయి నొప్పిస్తుంది. ఇంకా ఈరోజు వేరే వాళ్ళది ఉంది, అంటే కూలి వాళ్ళు రాలేరు, అంటే పక్క చేనుల వాళ్ళు ఇల్లు కలిసి చేసినాం. ఇప్పుడు వాళ్ళ చేను వేయాలి. నిన్న మాది అయిపోయింది మొత్తం కాదు, 3 ఎకరాలు, 2 ఎకరాలు మళ్ళీ వీకిరు కాబట్టి తర్వాత వేయాల్సి వస్తుంది. అయితే ఈరోజు వేరే వాళ్ళది వేయాలి. సో ఈరోజైనా చూపిస్తాను లేదు తెలియదు నాకైతే. సో చూస్తా. సో నిన్న ఇవన్నీ వేసేసినాం. ఇక్కడ అండ్ ఇది అక్కడ ఒకటి చిన్న పెట్టినాం. ఇదైతే మొత్తం కాయబడ్డే ట్రాలీ కోసుకొని వచ్చి మొత్తం ఒకతాన కోసినాం. ఈరోజు నింపాలి. నైటు 6:30 ఏమైంది అక్కడ పైన. ఇప్పుడైతే వేరే వాళ్ళది వేయాలన్నమాట. ఇదంతా ఒక కాయనే మాది. సో నిన్న చాలా రిస్కీ అయింది, పెద్ద అడ్వెంచర్. కాళ్ళు చేతులు అన్నీ నొప్పిలేస్తున్నాయి. సో చూడండి మొహం ఎట్లా అయిపోయింది, దుమ్ము అయిపోయింది టోటల్గా. మొత్తం ఫుల్ దుమ్ము పడ్డది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ట్రాలీ కాయ పోస్తున్నారు. ఇదైతే వేరే వాళ్ళది అనమాట, చేనైన వాళ్ళు, వేరే మాతో వచ్చిన వాళ్ళది. సో మా నాన్న ఇక్కడ కాయ వస్తున్నారు, అండ్ ఇక్కడ కాయ పడుతున్నారు మంది వేరే వాళ్ళు కూడా. సో ఇక్కడ ఇది వీళ్ళది చేను అనమాట. అండ్ ఈ పొడ్డ కూడా అయిపోవచ్చింది. సో ఇక్కడ చూడండి సంచులు నింపుతుంది మా అమ్మ నాన్న. సో చీకటి అయిపోతుంది, 5:30 అవుతుంది. రేపు వేసుకుపోవాలి, అందుకని నింపుతున్నాం. మా అమ్మ అంటుంది సంచి, మా అమ్మని అక్కడనేసి కట్టేయచ్చు మంచిగా.
చూడండి ఎంత పెద్దగా ఉంది. దీనిలా కలుస్తుంది కాయ. సంచులు నింపాలి మొత్తం. సో మనం నిన్న నైట్ అయితే కొంచెం లోడ్ చేసి పెట్టినాం. సో బండి కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ కొన్ని సంచులు ఉంటాయి, ఒక 20 దాకా. కానీ మనం అయితే ఒక 10 వేసుకొని వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ ఇంకో లోడ్కి సరిపోవన్నమాట. అన్నీ ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కేసుకెళ్ళి అప్పుడు తక్కేసుకోవచ్చు, చాలా ఇబ్బంది అవుతుంది. సో నైట్ అయితే లోడ్ చేసి పెట్టినాం. అవి ఒక 60-70 ఉంటాయి నాకు తెలిసి, గుర్తుకు లేదు, పెంచలేదు. నైట్ 9 అయింది. సో మళ్ళీ ఇప్పుడు లోడ్ చేసుకుని ఇంకా వచ్చిన. సో ఇది అన్నమాట సంచులు. కింద కొన్ని 14 వేరే సంచులు ఉంటాయి, వేరే వాళ్ళవి. మొత్తం అవి కావు, కలర్ సంచుల వరకే మావి. ఇక్కడ బొడ్డే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇదంతా కొంచెం కసరు ఉంది. సో దీన్ని తర్వాత క్లీన్ చేస్తారు. మనం అయితే లోడ్ చేసుకొని వెళ్ళిపోవాలి. కట్టండి కట్టండి. సో ఇప్పుడే పరిగెత్తి వచ్చినాం. అసలు వీడియో తీయడానికి టైమే లేదనమాట. బాట మంచి లేదంతా గమ్మత్ ఉన్నది. సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. సో డైరెక్ట్ పరిగి ట్రాక్టర్ అయితే పెట్టినా. మావి వేసుకొచ్చిన, ఎవరు వేసుకోవాలి, వేరే ఒక 10 సంచులు వేరే ఉన్నాయి. సంచులు అయితే దింపడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ వేళ మనకి దింపుతున్నారు, అండ్ లాస్ట్కు వేరే వాళ్ళే ఉన్నాయన్నమాట. అండ్ మొత్తం అవి అయిపోవాల్సి వచ్చేసినాయి. సో కొన్ని ఉన్నట్లున్నాయి, 3 ఉన్నాయి. సో మిగతా అన్నీ వేరే వాళ్ళే అనమాట, మిగతా 14 ట్రాలీలు. సో దింపడం అయితే అయిపోయింది. అందుకని దుమ్ము పడిందని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వచ్చిన. ట్రాక్టర్ అక్కడ పెట్టేసిన. అండ్ ఇప్పుడైతే ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఊరికి అయితే. అండ్ మళ్ళీ కొన్ని వేరే సంచులు ఉన్నాయి, వేరే వాళ్ళవి ఒక 60-70 సంచులకు ఉంటాయి. సో అవి తీసుకురావడానికి మళ్ళీ స్పీడ్ వెళ్ళి రావాలి, మళ్ళీ బీట్ వరకు రావాలన్నమాట. లేకపోతే రేట్లు ఎక్కువ అయిపోతాయి ఉంటాయి. సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. చాలా దూరం వచ్చేసిన, పరిగి దాటి కూడా. అండ్ నేను ఒక్కనే ఉన్నా. ఇక్కడ చూడండి, అండ్ యాక్సిడెంట్ అయింది బులోరా అండ్ కార్ అనమాట. సో రాంగ్ రూట్లో వచ్చేసి కార్ని అయితే గుద్దేసినట్టుండు బులోరా అయినా. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నైట్ టైంలో అనుకుంటాను తెలిసినంతవరకు. ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ మొత్తం పార్ట్స్. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉంది. మొత్తం బైక్స్ అండ్ కార్స్ పార్కింగ్ చేసిన వల్ల ట్రాక్టర్లు, బుల్లర్లు అంతా ట్రాఫిక్ ఫుల్ ఉంది. సో మన అయితే కొన్ని సంచులు అయితే వాపస్ తీసుకుపోతున్నాం, ఇక లోడ్ చేసిన ఇవే. సో ఇవి లోడ్ అయితే చేసినాం 40 సంచులు. 70 వేసుకొస్తే 40 లోడ్ చేసినాం మళ్ళీ. అండ్ 30 ఇక్కడనే పెట్టినాం. కాయ కొంచెం పచ్చిగా ఉందని చెప్పేసి ఎండపోయమంటున్నాం. వీడనేమో ఖాళీ ప్లేస్ లేదు, ఎందుకని చెప్పేసి ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. చూడాలి. సో మనం నైటు 12 గంటలకి అయితే తెచ్చినాం. సో మన కాయ అయితే వాపస్ తెచ్చాను, ఒక 40 సంచులు. సో ఇక్కడైతే పెట్టినా. ఇవన్నీ పైకి తీసుకుపోయి ఎండపోయాలన్నమాట. సో ఒక్కనికి తిప్పలైతే అని చెప్పేసి సగం సంచులు వేసుకొని వచ్చినాం. సో చూడాలి. ఎండ వచ్చి వచ్చినట్ట. నేను నైట్ 12 గంటలకు వచ్చేసిన. సో ఫుల్ టైర్డ్ అనమాట. వచ్చి రాగానే పనుకున్నా. ఇంతకుముందు లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి
తిని అయితే వీడియో తీస్తున్నా. సో ఇవన్నీ ఇప్పుడు మెట్ల మింజలు మోసుకొని పోవాలి. చూడాలి ఎవరన్నా వస్తారా. చూడండి మొత్తం సంచులు పైకి తెచ్చేసి మొత్తం వేసేసిన. సో మా వాళ్ళు ఎవరు లేరు, అందరు మా నాన్న పరిగిలు ఉన్నాడు, మా అన్ననేమో కాయ కూడా వేస్తుండు. సో కాయ అయితే మీన గుమ్మరిస్తున్నాను అనమాట. 2 సంచులు గుమ్మరించిన, మొత్తం బట్టాయి అనుకుంటా, కొన్ని గుమ్మరిస్తా, మిగతా ఉంటే రేపు కూడా చూద్దాం.